టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఆకాశాన్ని తాకే బంగ్లాలు భూమి కంపానికి చిగురుటాకులా వణికాయి. బంగ్లాల తలపైన వైభవం కోసం స్విమ్మింగ్ పూల్ నీళ్లను నేలపైకి వెదజల్లాయి. మృత్యువు ఆకాశం నుంచి దూసుకొస్తుందేమోనని, నేల నేటితో అంతమైపోతుందేమో అనే స్థాయిలో భూకంపం మయన్మార్ని వణికించింది. అనేక బంగ్లాలు నేలమట్టం కావడంతో ఆ శిథిలాల కింద నుంచి వినిపిస్తున్న ఆర్తనాదాలు వింటుంటే భయంతో బతికున్న వాళ్లకే చావు కళ్ళ కనిపించింది. మయన్మార్లో, థాయిలాండ్ దేశంలో భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. పట్టపగలే ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. ఏ బంగ్లా ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. భూమి ఏ మూలన కుంగిపోతుందో అర్థం కాలేదు. అడుగు తీసి అడుగు వెయ్యాలంటే వణుకు. సముద్రపు అలజడిని చూసి పై ప్రాణాలు పైనే వదిలేశారు. మృత్యువు యమపాసం పట్టుకుని వెంటాడుతున్నట్టు, మహిషం పైన కూర్చుని యముడు భీకర శబ్దం చేస్తున్నట్టు మయన్మార్, థాయిలాండ్ దేశస్థులు వణికిపోయారు. నిమిషాల వ్యవధిలో 2 భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంప తీవ్రత 7.7గా నమోదు, రెండో భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. థాయిలాండ్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. Hello, myself Anita Bose from Bangkok. Actually, I am now today I am from far away from Bangkok. It is 160 kilometer away from Bangkok main city, but I am in Saraburi, and in Saraburi I was felt that tremor. I was working, it is like 1:25 p.m. ऐसे ही कुछ टाइम होगा, and I felt that my chair is, I was working in laptop and sitting on a chair, and that chair is like a tremoring, you know, that it is a shaking that, and first of all I thought maybe it's some type of problem, it's a vertigo or something like that, and then it was little bit, it's not like a fraction of second, I can tell you it is a few seconds. And there is a very big under construction building which was totally collapsed in Chatuchak. There are more than 80 people are stuck inside. Till now we don't know any calamities or any dead, but there are a very shaking and very scary moment of Thailand. భూకంపం రావడంతో మయన్మార్లో ఒక్కసారిగా అక్కడి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూకంపం తీవ్రతకు భవనాలు పేకమేడల్లా కూలిపోవడం, ఒక బిల్డింగ్లోని స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు కింద పడటం, హోటల్లో జనాలు భోజనం చేస్తున్న సమయంలో భవంతులు కదలటానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అలాగే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. భూకంపం ధాటికి మండాలేలోని చారిత్రక అవా బ్రిడ్జ్ కూడా కుప్పకూలింది. మయన్మార్ వాయువ్య ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తించారు. థాయిలాండ్లోనూ భూకంపం సంభవించింది. నిత్యం సంతోషం మాత్రమే కనిపించిన బ్యాంకాక్ నగరంలో మృత్యుఘోష వినిపించింది. బతికితే చాలు అన్న చివరి ఆశతో జనం పరిగెడుతుంటే ప్రపంచం అంతమైపోతుందేమో అనిపించింది. ఆకాశాన్ని తాకే భవంతులు కూలిపోతుంటే మనుషుల ఆహాకారాలు మిన్నంటాయి. నగరంలోని భవనాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. బ్యాంకాక్ సముద్ర తీరంలో అల్లకల్లోలంగా మారింది. మొత్తం ఈ 2 దేశాల్లో ప్రాణ నష్టం భారీగా సంభవించింది. వందలాది ప్రాణాలు పోయాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. శిథిలాల కింద ఎన్నో శవాలు కుప్పలుగా ఉన్నాయి. భారత్, బంగ్లాదేశ్, చైనాలోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో భూకంపం సంభవించిన మయన్మార్, థాయిలాండ్కు చుట్టుపక్కల ఉన్న దేశాలు సైతం ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యాయి.